1:10 అంటే యూ షుడ్ టేక్ అట్లీస్ట్ 12 lakhs. ఇది 21 lakhs మాట్లాడుతున్నాం మనం. ఈవెన్ వర్స్ దెన్ దాట్ వచ్చేస్తుంది అది. క్యాట్ అన్నిటికంటే 3 లక్షల అప్లికెంట్స్ ఉన్నది 5,000 నుంచి 8,000 సీట్లు డిపెండింగ్ ఆన్ ఐఏఎం ప్లస్ నాన్ ఐఏఎం టాప్ ఇన్స్టిట్యూట్స్. స్ట్రైక్ రేషియో 1 to 2%. అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో అడ్మిషన్ వస్తుంది, అంత టఫ్. సో దానికోసం పిల్లల మీద మన చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇదొక పెద్ద ఏం చెప్తారు చాలా టఫ్ యాటిట్యూడ్ ఇది. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ పిల్లలందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోవాలి. అంతే చిన్నప్పటి నుంచే వాడు 3rd class 4th class ఉన్నప్పటి నుంచే వాడిని తీసుకెళ్ళి వేసేస్తారు వాడిని. ఓకే, నువ్వు ఐఐటి చేయాల్సిందే, నువ్వు ఐఐఎం చేయాల్సిందే, లేకుంటే నువ్వు అట్లీస్ట్ ఐఐఎం పక్కన పెడదాం, ఐఐటి చేయాల్సిందే, లేకుంటే నీట్ డాక్టర్ కావాలి. దానికోసం మన దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. దాంట్లో తీసుకెళ్ళి వేసేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు పేపర్లో ఫోటో వస్తుంది, 1st ర్యాంక్ 2nd ర్యాంక్, మా కొడుకు మా కూతురు కనిపించాలి దాంట్లో. వాళ్ళు రాకుంటే ఆలోచించండి ఆ పిల్లల సంగతి ఏంటనేది. వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. చూడండి ఇంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ అంటారు చూడరా వాడు వచ్చాడు మన పక్కనే ఉంటాడు కాలనీలో, వాడు ఫోటో వచ్చింది పేపర్లో, నీది వచ్చిందా దున్నపోతు నువ్వు పనికిరావు అని చెప్పి వాని తిడతారు. అబ్బాయి అమ్మాయి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ చాలా హై. వెదర్ అబ్బాయికి అమ్మాయికి ఐఐటి చేయాలని ఉందో ఎవరు అడగడు, ఆర్ నీట్ కావాలని ఎవరు అడగరు. ఒక ప్రొడక్టివ్ డాక్టర్ గారు కావాలంటే వాసుదేవన్ గారు మీకు యూ విల్ బి 35 to 38 years old బిఫోర్ యూ బికమ్ అ ప్రొడక్టివ్ డాక్టర్. దాని తర్వాత మీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు దాకా మీరు ప్లెయిన్ వెనిలా జాబ్స్ చేస్తూనే ఉంటారు. ఎంబీబీఎస్ని ఎవ్వరు పట్టించుకోరు, నోబడి ఇంటర్న్స్గా కూడా తీసుకుంటారు నైట్ షిఫ్ట్ కోసం. దాని తర్వాత ఎండీ చేయకుండా నో యూస్. ఎండీకి కొంతమంది డ్రాప్ ఇయర్ తీసుకుంటారు, అంటే 2 సంవత్సరాలు బయట వెళ్ళి చదువుకొని, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అది ఇది చేసి. ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ చాలా తక్కువ ఉండే, అది కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు దాని గురించి ఎన్ని సీట్లు ఉన్నాయి. అయిన తర్వాత దెన్ నెక్స్ట్ అహెడ్ ఇంకో 3 year కోర్స్ ఇంకోటి ఉంది, అది చేస్తారు. అన్నీ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 32 అయిపోతారు, 31, 32. అక్కడి నుంచి వాళ్ళ కెరియర్ మొదలవుతుంది. దెన్ బై టైం వాళ్ళు ఈ డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులంతా ఎర్న్ చేయాలంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి వాళ్ళు ఆలోచించాలి. సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్. డాక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ. ఐ థింక్ ఐ కెన్ స్టిల్ ఐటీ వాళ్ళు ఇంకా జాబ్ ఈజీ అని చెప్తాను నేను కావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ ప్రొడక్టివ్ అయిపోతారు అట్లీస్ట్ ఎంటెక్ చేస్తే ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం 2014 నుంచి ఇప్పుడున్న 2026లో అప్పుడున్న మార్పులు ఇప్పుడున్న మార్పులు చూద్దాం. మెడిసిన్ కోసం అప్పుడు మన దగ్గర 2014లో అంటే 1947 to 2014 టోటల్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ 387, 387 అంటే 67 సంవత్సరాలు అనుకుందాం టిల్ 2014. లాస్ట్ 12 సంవత్సరాలు 2014 to 2016 మోదీ గవర్నమెంట్లో ఈ నంబర్ 387 నుంచి 823కి వెళ్ళిపోయింది. చాలా మటుకు దీంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఐ విల్ అగ్రీ విత్ దాట్. కానీ గవర్నమెంట్ కూడా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేయడం మన బీబీ నగర్లో, అది కాకుండా చాలా మటుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్ చేయడం స్టేట్స్లో కూడా వచ్చినాయి కదా, చాలా మటుకు మంగళగిరిలో వచ్చింది. కరెక్ట్. మన దగ్గర ఐ థింక్ దేర్ ఆర్ సమ్ 95 మెడికల్ కాలేజెస్ ఇక్కడ. బట్ టాప్ మోస్ట్ కర్ణాటక, యూపీ అండ్ ఆల్ మహారాష్ట్ర, వీళ్ళకి టాప్ మెడికల్ కాలేజ్ నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్లో వీళ్ళు చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే అఫ్కోర్స్ వాళ్ళ పాపులేషన్ కూడా అంతే కదా, దే ఆర్ లైక్ దట్. మనం మెడికల్ కాలేజ్ చూసాం అంటే 387 నుంచి 823కి వచ్చింది. నెక్స్ట్ మన మెడికల్ సీట్కి వద్దాం. 2014లో ద టోటల్ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ మన దేశంలో ఉన్నది ఆ టైంలో అంటే 1947 అగైన్ టు 2014, ఈ 60+ సంవత్సరాలు 67 సంవత్సరాలు యాడ్ చేసిన టోటల్ సీట్స్ 51,348. జస్ట్ 50,000 సీట్స్ 67 ఏళ్ళని చెప్పొచ్చు కాబట్టి. హౌవర్ ఇన్ ద లాస్ట్ 12 years దీన్ని డబుల్ చేశారు, మోర్ దెన్ డబుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 136,000 సీట్లు, ఆల్మోస్ట్ 137 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇట్ హస్ లిటరలీ డబుల్డ్ అన్నమాట. పీజీ సీట్స్ తీసుకుందాం. నౌ హియర్ టాకింగ్ ప్యూర్ ఎంబీబీఎస్ సీట్స్. ఇక్కడ పీజీ సీట్స్ 2014 దాకా ఉన్నది 31,000 సీట్స్, 31,185 టు బి ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు అది 78,000 అయింది, మోర్ దెన్ డబుల్. సో మోదీ గవర్నమెంట్ ఏం చేస్తారు, చాలా మటుకు ఈ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ కానీ, మెడికల్ కానీ, ఐఐటీలు కానీ, ఐఏఎంలు కానీ, దే హ్యావ్ కైండ్ ఆఫ్ ఇంక్రీజ్. ఎందుకంటే ప్రెషర్, పిల్లల మీద ప్రెషర్ తగ్గాలని చెప్పి. లేకుంటే అదే సీట్లు ఉండిపోతే ఏం ఫైదా, మ్యాథ్స్ 1-2 కాలేజీలు ఆడుకుంటే ఏం కాదు కదా. 12 సంవత్సరాలు అన్నీ డబుల్ చేశారు వాళ్ళు. మెడికల్ కాలేజ్ డబుల్ చేశారు, సీట్లు డబుల్ చేశారు. అండ్ నాట్ జస్ట్ ఐఐటి, ఐఐఎం అండ్ ప్లస్
జేఈ నీట్, దట్ ఈస్ నీట్ ఎగ్జామ్లో మెడికల్ కాలేజ్ కూడా. నెక్స్ట్ మనం ఐఐటి తీసుకుందాం. 2014 దాకా మన దగ్గర 10 ఐఐటీలు ఉండే. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వర్ 65,000 టోటల్ సీట్స్. 2026కి వచ్చాక 23 అయినాయి, ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 135,000, డబల్. సో పిల్లల మీద ఆలోచించండి. ఇంతమంది పిల్లలు రాస్తున్నప్పుడు ఆ పాత నంబర్ ఉంటే ఎంత ప్రెషర్ ఉంటుండే వాళ్ళ మీద. ఐఏఎంకి వద్దాం మనం. మన దగ్గర 70లో 4 ఉండే 70స్లో. 2014కి వచ్చేదాకా ఒక 5 నుంచి 6 అయింది అది. ఇప్పుడు మన దగ్గర 21 ఐఏఎమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక టైంలో 400 సీట్లు ఉండే, ఇప్పుడు 5,500 నుంచి 8,000 ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్. అక్కడ కూడా ఉన్నాయి. నాట్ జస్ట్ ఐఏఎం ప్లస్ సంథింగ్ ఇస్ దే ఆల్సో. 10 times పెరిగినాయి. సో ప్రెషర్ పిల్లలు ఎస్ ఉంటుంది, డౌట్. మన పాపులేషన్ చాలా ఎక్కువ, దానికోసం గవర్నమెంట్ ఉద్యోగం కానీ మిగతా దానికి ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా ప్రెషర్ ఉంటుంది. ఇష్యూ అది. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు న్యాచురల్లీ పిల్లలు అంటారు మీరు ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే ఎట్లా అని. ఇవాళ ఒక అబ్బాయి ఎన్డీటీవీలో వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, వెరీ వెల్ హీ స్పోక్. ఒక డిబేట్లో వచ్చి ఆయన రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. నేను జనరల్ కేటగిరీ స్టూడెంట్ని, నాకు 4 సార్లు రాస్తే కూడా నాకు బార్డర్లో వచ్చి నేను ఆగిపోయింది నాది. ఆయన ఇంకో మెయిన్ పాయింట్ చెప్పారు, ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న బీసీలు ఆంధ్రాలో ఉన్న బీసీలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కాదు. సో మీ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరున్నారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వాళ్ళు డిసైడ్ చేసేది కాదు పక్కన ఉన్న స్టేట్లో. సో వాళ్ళ సీట్ మీ ర్యాంక్ ఒకటే ఉంటుంది, ఆల్మోస్ట్ మీ ర్యాంకు ఆ అబ్బాయి ర్యాంక్ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ, కానీ వాడికి సీట్ వచ్చింది మాకు రాలేదు. నేను ఆ స్టేట్లో ఉన్నా, వీళ్ళు ఈ స్టేట్లో ఉన్నారు. అదొకటి. ఆయన రిజర్వేషన్ పాలసీ గురించి చెప్పారు, అదంతా ఐ వోంట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్, ఎందుకంటే అది ఒక పొలిటికల్ డిబేట్ అయిపోతుంది. కానీ అబ్బాయి ఇంకో చాలా మంచి సజెషన్ ఇచ్చాడు, విచ్ ఐ థింక్ షుడ్ బి యాక్సెప్టెడ్. సిబిఎస్ఈలో నడుస్తుంది అది. ఇప్పుడు మీరు సంవత్సరంలో 2 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు, అండ్ యూ కెన్ పికప్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ దాట్. ఆప్షన్ కొన్ని చోట్ల ఉందండి ఇప్పటికే. ఓకే, అది చేయొచ్చు కావాలంటే. ఫస్ట్ టైం మీరు రాశారు, ఆ రోజు మీకు బ్యాడ్ లక్, మీకు ఫీవర్ ఉందో, లేకుంటే మీది మూడ్ బాగాలేదో, లేకుంటే ఏదైనా జరిగింది అనుకోండి, ఆ రోజు మీ ర్యాంక్ బాగాలేదు. ఆఫ్టర్ 1 month నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ దేర్, ఆర్ ఆఫ్టర్ 2 months మీరు రాయండి. మీరు బెస్ట్ ర్యాంక్ దేంట్లో వస్తే యూ పికప్ దట్ ర్యాంక్. కొంతమంది రాయరు సెకండ్ వన్, వాళ్ళకి ఫస్ట్ దాంట్లో బాగా ర్యాంక్ వచ్చి ఉంటుంది, దానికోసం దే వోంట్ అటెంప్ట్ ఫర్ ద సెకండ్ టైం. ఆ మెథడాలజీ వర్కౌట్ చేయాల్సి వస్తుంది, ఎట్లా అని చెప్పి ఈ రెండిట్లో ఎట్లా పికప్ చేస్తారు బెస్ట్ అనేది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద కోచింగ్ మాఫియా. మన దగ్గర ఇండియాలో అన్నిటికంటే కోటా నుంచి ముందు గుంటూరు ఉండేప్పుడు అక్కడ లేదు, కానీ అందరూ ఇప్పుడు కోటాకు షిఫ్ట్ అయిపోయారు. ఒక పెద్ద కోచింగ్ మాఫియా ఉంది ఇక్కడ మన దేశంలో. ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ఈ కోచింగ్ మాఫియానే పిల్లల్ని చిన్నప్పటి నుంచి 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు. ఐఐటి, జేఈ, నీట్ అని చెప్పేసి పిల్లలకి రెస్ట్ ఇవ్వరు. పిల్లలకి అకాడమిక్స్ పక్కన పెడితే ఇంకేం ఉండదు వాళ్ళకు. ఓకే, స్పోర్ట్స్ ఉండదు, ఏముండదు, ఇదొక కాన్సన్ట్రేషన్, ఎగ్జామ్. ఓకే, అభిమన్యుని చక్రవ్యూహలు పంపించినట్లు లోపల పంపిస్తారు, బయటికి రావడానికి తెలియదు. డ్రాప్ అవుట్స్ ఇన్ ఐఐటి ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇస్ వెరీ హై. వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేకపోతారు వాళ్ళు. కాదు, ఐఐటి ఈజ్ నాట్ దట్ కన్వెన్షనల్ ఎగ్జామ్ మెథడాలజీ కాదు వాళ్ళ దగ్గర. మనం డిగ్రీ దాకా లేకుంటే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న కాదు అది. ఇట్స్ అ డిఫరెంట్ మెథడాలజీ. వాళ్ళ క్విజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెరీ నేరో ఇన్ యుఎస్. ఇప్పుడు మీరు అడగవచ్చు, యుఎస్లో ఇట్లాంటి పిల్లలకి ఎందుకు మనం మార్పులు తీసుకురాలేకపోతాం, ఎందుకు మనం ఇంత ఇన్స్టిట్యూట్ పెంచినా కూడా ఇంత కాంపిటీషన్ ఎందుకంటే మనకు ఐఐటి ఇక్కడ ఉంటే మన దగ్గర 2nd రేట్ 3rd రేట్ తెలంగాణ ఉన్న కాలేజ్ ఇక్కడ ఉన్నారు. అస్సలు కంపారిజన్ లేదు రెండిట్లో, నథింగ్. యూఎస్లో అది కాదు, దాని నేరో, చాలా మట్టుకు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒకటే లెవెల్లో ఉన్నారు చాలా మట్టుకు. సో వాళ్ళ దగ్గర ఎంట్రన్స్ మాఫియా ఎక్కువ పనిచేయదు, ఎంట్రన్స్ ప్రెషర్ ఉండదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్చలేము. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఈవెన్ విజయ్ అడుగుతున్నాడు, నీట్ తీసేస్తే ఏమైతుంది, మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుంటారు. వాళ్ళ మాఫియా అది అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంత మార్క్ కావాలంటే అని తెచ్చుకుంటారు. మా దగ్గర కేరళలో ఉంది, వాడు పేపర్లో పేరు రాస్తే చాలు వాడికి A+ వస్తుంది. అది ఎట్లా అండి? ఒక స్టేట్కి కావాలని చెప్పి మార్కులు ఎక్కువ ఇచ్చుకుంటారు అడ్మిషన్ కోసం. అది జరగకూడదు, ఇట్స్ నాట్ కరెక్ట్. దే షుడ్ బి అ నేషనల్ ఎంట్రన్స్. కానీ ఇప్పుడున్న ప్రెషర్ని ఎట్లా తగ్గించాలో మనం చూడాల్సింది. ఎంత సీట్లు పెంచినా కానీ మీరు 21 లక్షల సీట్లు తీసుకురాలేరు కదా. వెరీ ట్రూ. ఓకే, యూ కెనాట్ డూ దట్. 1,12,000, 1,32,000 ఇస్ వాట్ ఇస్ అవైలబుల్. దాన్ని మ్యాక్సిమం 1,50,000, 1,03,000 మేబీ 10 సంవత్సరాల్లో 2 లక్షల సీట్లు చేయొచ్చు.
కానీ దానికన్నా ఎక్కువ మనం చేయలేం. మన ప్రొఫెసర్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, ఎస్పెషల్లీ మెడికల్ కాలేజ్ కేసెస్లో. సో ఇదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది, మీరు ఈవెన్ మార్క్స్ తీసుకుంటే కూడా రికార్డ్ చూస్తే నేను లాస్ట్ సంవత్సరం చూశాను, 62% స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ తీసుకుంటే 60% కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అంటే 40%, 38% ఇస్ అవుట్ టోటలీ. ఈ 60%లో మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒకటే ర్యాంక్లో, ఒకటే మార్క్ షీట్లో, ఒకటే మార్క్లో ఒక 3000 మంది ఉంటారు. అండ్ అది కేరళతోని ఆంధ్రాతోని కంపేర్ చేయలేరు, ఆంధ్ర నుంచి తెలంగాణ కంపేర్ చేయలేరు. వీడు అంటాడు వాళ్ళ బోర్డ్ మార్కింగ్ చాలా లీనియంట్ అంటారు. ఇదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఐ థింక్ ద బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి ఈస్ గో ఫర్ అ సిబిటీ నెక్స్ట్ ఇయర్ ఆన్. అది ఆల్రెడీ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేసేసారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ ఇష్యూ ఉండదు. కానీ అప్పుడు కూడా కొత్త ఇష్యూ ఏదో తీసుకొస్తారు వీళ్ళు. రైట్.